Hi, Dennis. Let's start our class today. Today's topic is welding technique of oxyacetylene welding. We know that weldability of steels topic lo manam unnam. Main topic వచ్చేసి weldability of steels. అందులో ఈ OAW, SMAW weldings చూస్తున్నాం. OAW welding అంటే స్టడీ క్లాస్ లోనే చెప్పాను. వాట్ ఈస్ OAW? ఆక్సిఎస్టిలిన్ వెల్డింగ్. SMAW అంటే షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. సో ఇవి మీకు తెలిసి ఉండాలి. మరి నోట్స్ రాస్తున్నప్పుడు చదువుతున్నారా లేదా అనేది మీకే తెలుసు. యూ హ్యావ్ టు లెర్న్ ద సబ్జెక్ట్ కేర్ఫుల్లీ వైల్ టీచింగ్ అండ్ ఆఫ్టర్ ద క్లాస్ ఆల్సో. టీచింగ్ చేసేటప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత కూడా దాన్ని ఒకసారి స్టడీ చేయాలి. అర్థం కానీ ఏమైనా ఉంటే యూ గూగుల్ ఇట్. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా కూడా డౌట్స్ ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు కమ్ టు యువర్ మాస్టర్. అంటే నా వైపు వచ్చి అడిగినప్పుడు, నా దగ్గర క్లాస్లో డౌట్స్ అడిగినప్పుడు లాస్ట్లో నేను ఎప్పుడైతే టైం ఇస్తానో మాట్లాడడానికి, అలాంటి టైంలో మీరు మాట్లాడినట్టయితే ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో ఇన్ ద వెల్డబిలిటీ ఆఫ్ స్టీల్స్ అనే టాపిక్ లోపల మనం వెల్డింగ్ టెక్నిక్ ఆఫ్ ఆక్సిఎస్టిలిన్ వెల్డింగ్ అనేటువంటి సబ్ టాపిక్ని ఈరోజు చూద్దాం. సో ఆక్సిఎస్టిలిన్ వెల్డింగ్ అంటే ఏంటి? As usually I have told you in the before, oxygen gas and acetylene gas రెండు మిళితమై కంబైన్డ్ గా వచ్చినటువంటి ఒక చోట చేరి మిక్సప్ అయ్యి ఒక గ్యాస్ వెలువడి ఆ యొక్క దాంతో వెల్డింగ్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఆక్సిఎస్టిలిన్ వెల్డింగ్. ఇందులోపల టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం ఈ క్లాస్లో. There are two welding techniques on oxyacetylene welding process. ఆక్సిఎస్టిలిన్ పద్ధతిలో వెల్డింగ్ పద్ధతిలో రెండు రకాలు ఉన్నాయి. అందులో లెఫ్ట్ హ్యాండ్ వెల్డింగ్ టెక్నిక్ ఒకటి, దాన్నే ఫోర్ హ్యాండ్ వెల్డింగ్ అని కూడా అంటారు. తర్వాత రైట్ వర్డ్ వెల్డింగ్ టెక్నిక్. లెఫ్ట్ వర్డ్ అంటే ఎడమ వైపు, రైట్ వర్డ్ అంటే కుడి వైపు. రైట్ వర్డ్ వెల్డింగ్ టెక్నిక్ ని బ్యాక్ హ్యాండ్ టెక్నిక్ అని కూడా అంటారు. బ్రాకెట్లో ఉంది కదా, బ్యాక్ హ్యాండ్ టెక్నిక్ అని అంటారు. సో ద లెఫ్ట్ హ్యాండ్ టెక్నిక్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. లెఫ్ట్ హ్యాండ్ టెక్నిక్ అనేది కింద మనకి విశదీకరించాడు. ఫర్ డీటెయిల్స్ ఆఫ్ రైట్ హ్యాండ్ టెక్నిక్ రెఫర్ రిలేటెడ్ థియరీ ఎక్సర్సైజ్ 2.6. ఈ యొక్క రిలేటెడ్ థియరీ ఎక్సర్సైజ్ ప్రాక్టికల్ లోపల 2.6 లోపల చూసినట్టయితే రైట్ హ్యాండ్ టెక్నిక్ కనబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ టెక్నిక్ అనేది ఇక్కడ కింద మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ వెల్డింగ్ టెక్నిక్. It is most widely used oxyacetylene gas welding technique in which the welding commences at the right hand edge of the welding job and proceeds towards the left. అంటే కుడి వైపు నుంచి ప్రారంభించుకొని ఎడమ వైపుగా వెల్డింగ్ వెళ్ళేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్ టెక్నిక్ అంటారు. ఇది చాలా ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. ఆక్సిఎస్టిలిన్ గ్యాస్ వెల్డింగ్ పద్ధతులలో ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెక్నిక్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫార్వర్డ్ ఆర్ ఫోర్ హ్యాండ్ టెక్నిక్. దీన్నే ఫార్వర్డ్ టెక్నిక్ కానీ లేదా ఫోర్ హ్యాండ్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు. దట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 1. ఈ ఫిగర్ నెంబర్ 1 లోపల ఇది మనకు చూపిస్తున్నాడు. ఫిల్లర్ రాడ్, ఇది ఫిల్లర్ రాడ్, ఎలక్ట్రోడ్ ఉంటుంది కదా అది. ఇది బ్లో పైపు, ఇది ఫిల్లర్ రాడ్. ఫిల్లర్ రాడ్ తో పాటు మంట మనం సోల్డరింగ్ చేసేటప్పుడు ఒక తీగను కాలుస్తూ సోల్డరింగ్ చేస్తారు, చూసాం కదా. ఆ తీగ ఏమవుతుంది, ఫిల్లర్ వైర్ అవుతుంది. ఇక్కడ వెల్డింగ్ లోపల ఫిల్లర్ రాడ్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. మెల్ట్ అయ్యి అక్కడ బ్లో పైప్ తో వచ్చేటువంటి మంటకు ఇది మెల్ట్ అవుతూ అక్కడ వెల్డింగ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్లో పైప్. దిస్ ఈజ్ రైట్ సైడ్ నుంచి మూమెంట్ ఆఫ్ ద ఫిల్లర్ రాడ్ రైట్ నుంచి లెఫ్ట్ కు వస్తా ఉంది. బాణం గుర్తులు ఇటు ఉన్నాయి ఎడమ సైడ్, ఇక్కడ కుడివైపు ఉంది. కుడివైపు నుంచి ఎడమ వైపు మూమెంట్ ఆఫ్ ద బ్లో పైపు, మూమెంట్ ఆఫ్ ద ఫిల్లర్ రాడ్ రెండు కూడా ఎడమ వైపు నుంచి కుడివైపుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్ టెక్నిక్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫిల్లర్ రాడ్ ఉంది, ఇక్కడ బ్లో పైప్ ఉంది. బ్లో పైప్ కనీసం 60 నుంచి 70 డిగ్రీల ఇంక్లినేషన్ లో ఉంటుంది. ఫిల్లర్ రాడ్ 30 నుంచి 40 డిగ్రీల ఇంక్లినేషన్ లో ఉంటుంది. డిపాజిటెడ్ మెటల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కనబడతా ఉంది మనకు. డైరెక్షన్ ఆఫ్ వెల్డ్ అనేది లెఫ్ట్ వర్డ్.
ఎడమ నుంచి కుడివైపుగా వెళ్తూ ఉన్నది అనమాట. In this case, welding is started at the right hand edge of the job and proceeds towards the left. ఈ యొక్క కేసు లోపల రైట్ హ్యాండ్ వైపులో స్టార్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ కి యొక్క వెల్డింగ్ అనేది, అందుకనే లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్ టెక్నిక్ అన్నారు. ద బ్లో పైప్ ఈస్ హెల్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 to 70 degrees. బ్లో పైప్ అనేది 60 నుంచి 70 డిగ్రీల యాంగిల్ లోపల ఉంటుంది. ద ఫిల్లర్ రాడ్ హెల్డ్ ఎట్ ద రేట్ 30 to 40 degrees. ఫిల్లర్ రాడ్ 30 నుంచి 40 డిగ్రీల ఇంక్లినేషన్ లో ఉంచబడి పెట్టబడి ఉంటుంది. విత్ ద వెల్డింగ్ లైన్, ద వెల్డింగ్ బ్లో పైప్ ఫాలోస్ ది వెల్డింగ్ రాడ్. వెల్డింగ్ బ్లో పైప్ అనేది వెల్డింగ్ రాడ్ ని ఫాలో అవుతుంది. ద వెల్డింగ్ ఫ్లేమ్ ఈస్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ద డిపాజిటెడ్ వెల్డ్ మెటల్. ఈ యొక్క వెల్డింగ్ ఫ్లేమ్ అనేది ఎలా వస్తుంది అని అంటే దాని యొక్క డిపాజిట్ అయినటువంటి వెల్డ్ మెటల్ కి ఆధారంగా అది వస్తూ ఉంటుంది అనమాట. దాంతో పాటుగా వస్తూ ఉంటుంది, ముందుకు కదులుతూ ఉంటుంది. The blow pipe is given a circular or side-to-side motion to obtain even fusion on each side of the joint. ప్రతి జాయింట్ వైపుకు మరి ఒక సరైనటువంటి పద్ధతిలో ఫ్యూజన్ అనేది ఏర్పడడానికి బ్లో పైపు అనేది ఉంటుంది. సర్క్యులర్ సైడ్ టు సైడ్ మోషన్ అనేది ఉంటుంది బ్లో పైప్ కి. The filler rod is added in the molten pool by a piston-like motion and not melted off by the flame itself. Filler rod అనేది పూర్తిగా కరిగిపోకుండా, okay, filler rod is added in the molten pool by the position-like motion and not melted off by the flame itself. ఫ్లేమ్ తో పూర్తిగా కరిగిపోకుండా దాని వెంట మరి వెల్డింగ్ ని ఫామ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది ఫిల్లర్ రాడ్. ఈ యొక్క బోల్డ్ లైన్స్ లో బ్రాకెట్ లో బాక్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లైన్స్ ఏంటంటే, ఇఫ్ ద ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్ టు మెల్ట్ ద వెల్డ్ రాడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద పూల్, ద టెంపరేచర్ ఆఫ్ ద మాల్టన్ పూల్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ కాన్సిక్వెంట్లీ గుడ్ ఫ్యూజన్ కెనాట్ బి అబ్టైన్డ్. ఒకవేళ కనుక ఫ్లేమ్ అనేది వెల్డింగ్ రాడ్ ని పూల్ లోపల మొత్తం మెల్ట్ అవ్వడానికి కనుక ఉపయోగిస్తే, ద టెంపరేచర్ ఆఫ్ ద మాల్టన్ పూల్ విల్ బి, ఆ యొక్క మాల్టన్ పూల్ యొక్క టెంపరేచర్ అనేది తగ్గించబడుతుంది. విల్ బి రెడ్యూస్డ్ అండ్ కాన్సిక్వెంట్లీ గుడ్ ఫ్యూజన్ కెనాట్ బి అబ్టైన్. కాన్సిక్వెంట్లీ గుడ్ ఫ్యూజన్ అనేది అక్కడ ఆబ్టైన్ అవ్వదు. ఆబ్టైన్ అంటే లభించదు. ఓకే, టేబుల్ నెంబర్ 1 ఇక్కడ ఇచ్చాడు. ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద డీటెయిల్డ్ వెల్డింగ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ బై లెఫ్ట్ వర్డ్ టెక్నిక్. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ లోపల మైల్డ్ స్టీల్ ని వెల్డింగ్ చేసేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పట్టిక రూపంలో మనకు చూపించాడు. ఫర్ బట్ జాయింట్స్. బట్ జాయింట్ అంటే ఏంటి? రెండింటిని కలిపేటువంటి దాన్ని బట్ జాయింట్ అన్నారు. రెండు ఈ విధంగా ఇదొక ప్లేట్ ఇదొక ప్లేట్ అనుకో, ఈ విధంగా రెండు ప్యారలల్ గా ఒకే రకంగా కలిపితే దట్ ఈస్ కాల్డ్ బట్ జాయింట్. ఈ బట్ జాయింట్స్లలో మెటల్ థిక్నెస్ 0.8 ఒకవేళ థిక్నెస్ ఉందనుకోండి, దానికి సిసిఎంఎస్ ఫిల్లర్ రాడ్ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 1.6 ఉంటుంది. బ్లో పైప్ నాజిల్ సైజ్ ఎంత వాడాలి? 1 నెంబర్ వాడాలి. ఎడ్జ్ ప్రిపరేషన్ ఫ్లాంజ్. తర్వాత రూట్ గ్యాప్ ఇన్ ఎంఎం అంటే రూట్ గ్యాప్ ఎంత ఉండాలంటే దీనికి అక్కర్లేదు, నిల్. ఫ్లక్స్ టు బి యూజ్డ్. ఫ్లక్స్ అనేది ఇక్కడ అన్నిటికీ కూడా ఒకటే రకమైనటువంటి ఫ్లక్స్ యూజ్ చేస్తారు. ఫర్ గ్యాస్ వెల్డింగ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ నో ఫ్లక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి యూజ్డ్. గ్యాస్ వెల్డింగ్ మైల్డ్ స్టీల్ కి చేస్తున్నప్పుడు ఎటువంటి ఫ్లక్స్ ని ఉపయోగించవలసిన అవసరము లేదు. సో ఇదే విధంగా 0.8 కి ఈ విధంగా ఉంటే 1.6 కి ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా టాబ్యులర్ ఫామ్ మనము రాసుకొని నోటెడ్ గా చదువుకొని పెట్టుకోవాలి. ఎడ్జ్ ప్రిపరేషన్ ఆఫ్ లెఫ్ట్ వర్డ్ టెక్నిక్. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ లో ఎడ్జ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఫిల్డ్ జాయింట్స్ స్క్వేర్ ఎడ్జ్ ప్రిపరేషన్ ఈస్ డన్. ఈ ఫిల్డ్ జాయింట్స్ అనేటువంటి ఫిల్లెడ్ జాయింట్స్ లోపల స్క్వేర్ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చేస్తారు. ఫర్ బట్ జాయింట్స్, ఫిల్లెడ్ జాయింట్స్ అయితే స్క్వేర్ ఎడ్జ్. ఫర్ బట్ జాయింట్స్ ద ఎడ్జెస్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 2. బట్ జాయింట్స్ కి అయితే ఫిగర్ నెంబర్ 2లో ఇక్కడ చూసినట్టయితే కనబడుతుంది కదా మనకి, ఈ విధంగా మరి జాయింట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ద టేబుల్ గివెన్ బిలో గివ్స్ ద డీటెయిల్స్ ఆఫ్ వెల్డింగ్ మైల్డ్ స్టీల్ బై లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ బై ఫర్ బట్ జాయింట్స్. టేబుల్ ఏ విధంగా ఉందో, టేబుల్ ని పట్టికలో ఉన్న మాదిరిగా మరి యొక్క
దేనికి ఎంత వాడాలి అనేటువంటిదంతా కూడా బట్ జాయింట్స్కి మనకి ఇక్కడ ట్యాబ్యులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఫర్ ఫిల్లెట్ జాయింట్స్ వన్ సైజ్ లార్జర్ నాజిల్ ఈస్ టు బి యూజ్డ్. ఫిల్లెట్ జాయింట్స్కి ఒకవైపు ఒకటో నెంబర్ నాజిల్ పైప్ మాత్రమే వాడతాం. Above 5.00 mm thickness, the rightward technique should be used. 5 mm థిక్నెస్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మెటల్ థిక్నెస్ అప్పుడు ఈ యొక్క లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ అనేది వాడతారు. అంతకంటే తక్కువ ఉంటే కనుక ఆ యొక్క లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్ టెక్నిక్ పనిచేయదు. దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద వెల్డింగ్ ఆఫ్, ఈ యొక్క టెక్నిక్ దేనికి ఉపయోగిస్తుందంటే వెల్డింగ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ అప్ టు 5 mm థిక్నెస్. అప్ టు 5 mm థిక్నెస్ వరకు మైల్డ్ స్టీల్ని వెల్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత ఆల్ మెటల్స్ బోత్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, తర్వాత అన్ని రకమైనటువంటి లోహాలు, అవి ఫెర్రస్ లోహాలు కావచ్చు, నాన్ ఫెర్రస్ లోహాలు కావచ్చు, అవన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది, ఈ యొక్క టెక్నిక్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైట్ వర్డ్ టెక్నిక్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ గ్యాస్ వెల్డింగ్. ఈ రైట్ వర్డ్ టెక్నిక్ అనేది రేపు చూద్దాం. ఈరోజు లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ చూసాము, రేపు రైట్ వర్డ్ టెక్నిక్ చూద్దాం. ఓకే.